హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా చేపలు ఇలా క్లీన్గా 3-4 సార్లు లోపల మొత్తం మరకపోయేటట్టు క్లీన్గా కడిగి పెట్టుకోవాలండి. బాగా ఇలా బాగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇలా 3-4 సార్లు బాగా క్లీన్గా కడిగి ఇలా ప్లేట్లోకి తీసుకొని నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను. చూడండి, చేపలు పులుసు చేయడానికి 1/2 కేజీ ఫ్రై చేయడానికి తీస్తున్నాను. ఇప్పుడు చింతపండు నానేసుకోవాలండి. ఇంత అయితే సరిపోతుంది 1/2 కేజీకి. ఇలా నానబెట్టుకోవాలి. ఫస్ట్ 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. ఆనియన్ 2 టమాటాలు తీసుకొని మీడియం సైజు ఇలా లావుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు. ఇలా చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అదే టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని అది కూడా పేస్ట్ చేసుకోవాలండి. టమాటా ఇలా మిక్సీ పట్టుకున్నాక చూడండి, ఇలా అయింది. చూడండి, పేస్ట్ ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక గిన్నె తగినంత ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ చూసుకోవాలండి. ఆయిల్ ఇలా చిటపట అంటుంది కాబట్టి తక్కువ పెట్టుకొని వేసుకోవాలి ఆనియన్. ఇప్పుడు ఆయిల్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. ఉడికేటట్టు పచ్చివాసన పోయేంత వరకు. అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు పడుతుంది. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలండి. తగినంత వేసుకోవాలి సాల్ట్. చూడండి, స్టవ్ చూసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టిన. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకోవాలండి. అది పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలపాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. అదే దాంట్లో టమాటో ఉంది కదా, వేసుకొని కలుపుతూ ఇలా ఉడికించాలండి. అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. బాగా ఉడకాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు 1 టీ స్పూను కారం పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. వేసి ఇలా మిక్స్ చేయాలి మొత్తము. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించాలండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టిన స్టవ్. ఇలా ఆయిల్ పైకి వచ్చాక చింతపండు నీళ్ళు ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది చింతపండు మొత్తం రసం ఇలా పిండుకొని అది పక్కకు తీయాలండి. చింతపండుది పక్కకు తీసి ఆ చింతపండు నీళ్ళు మొత్తము ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆయిల్లో పెట్టేసి ఒకసారి కలుపుకొని ఉడికించాలండి. నిదానంగా కలపాలి, పక్కకు చిట్లుతుంది కాబట్టి. ఇలా ఉడికేటప్పుడు ఇంకొక గిన్నె వాటర్ వేస్తున్నా. చూడండి, అది పులుసు అనేది కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి నీళ్ళు కూడా తక్కువనే వేస్తున్నాను. ఎక్కువ కావాలి అనుకుంటే చారు ఎక్కువ వేసుకోండి. ఆనియన్ పేస్టు, టమాటో పేస్టు ఎక్కువ వేసుకోవాలండి. చారు ఎక్కువగా ఉండాలి అనుకుంటే, గ్రేవీ గట్టిగా ఉండాలనుకుంటే అవి వేసుకోవాలి ఎక్కువగా. నేను తగినంత వేస్తున్నాను కాబట్టి సరిపోతుంది వాటరు. ఇలా ఒకసారి కలుపుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత మొత్తం ఉడికినాక ఇప్పుడు ఫిష్ ఉంది కదా, చేపలు, అది బాగా కారము అంతా ఉడికిన తర్వాత అది వేసుకోవాలండి. నిదానంగా ఒకటొకటి ఇలా పెట్టుకోవాలండి. అవి తొందరగా ఉడికిపోతాయండి చేపలు. ఎక్కువ కలపకూడదండి చేపల్ని, లేకపోతే మెత్తగా చిన్నగా అయిపోతాయి పీసులు అనేది. నిదానంగా ఇలా పెట్టేసి రసం మొత్తం పైన వేసుకోవాలండి. ఇలా చేపలు మొత్తం మునిగేటట్టు ఇలా రసం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకొని ఒకసారి మూత పెట్టేసి
ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. ఫస్ట్ 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేయాలండి. కొంచెం హైలో పెట్టేసి ఉడుకుతుంది అనే టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. చూడండి, ఒకసారి 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి. నిదానంగా తిప్పాలండి. ఎక్కువ ఇలా కలిపేస్తే చిన్నగా అయిపోతాయి పీసులు. నిదానంగా ఒకటి ఒకటి ఇలా తిప్పి వేసుకోవాలి. మొత్తం ఇలా తిప్పేసిన తర్వాత మరొక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మూత పెట్టేసి అది కొంచెం చల్లగా అయింది కాబట్టి హైలో పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా. చూడండి, ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసేసి 10 నిమిషాల తర్వాత ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింటుందండి. ఇప్పుడు కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, చపాతీ కానీ, రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా చూస్తుంటేనే చాలా నీళ్ళు ఊరుతున్నాయి. చూడండి, నోట్లో చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.